తెలంగాణ ఆర్టీసీకి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, ఒకటి ప్రజలు భారీగా ఎక్కుతున్నారు. కానీ దానికి కావాల్సినటువంటి డబ్బులు రోజుకి 7-10 కోట్లు వాళ్ళ కోసం అవుతున్నటువంటి డబ్బులున్నాయి. మహిళల కోసం అవుతున్నటువంటి ఫ్రీ దాని మూలంగా. ఆ డబ్బులు ఎవరిస్తారో తెలియట్లేదు. ప్రభుత్వం ఇంతవరకు నోరు మెదపలేదు. వాస్తవంగా అయితే ఈ ఏడాది దాదాపుగా 1060 డీజిల్ బస్సులు 400 కోట్ల రూపాయలతో కొనాలన్నటువంటిది ముందేసుకున్నటువంటి స్కెచ్. మరి అది చేస్తారా చెయ్యరా? ఇప్పటికే మహిళలు రావడం అదే ఎప్పుడు నిండిపోతూ ఉండటం వల్ల వాటి ఫిట్నెస్కి సంబంధించిన సమస్య ఏర్పడుతుంది. ప్లస్ కంటిన్యూస్గా అవసరం అవుతుంది. ప్రస్తుతం అయితే కూర్చుని ప్రయాణించాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ ఆ బస్సులను ప్రిఫర్ చేయట్లేదు ఆర్టీసీ. అయితే ఆ 7 సీటర్ ఆటోలు లేకపోతే సెట్విన్ బస్సులు లేదంటే మెట్రో వైపుకి వెళ్ళిపోతున్నారు. అంటే ఆర్టీసీకి ఉన్నటువంటి కంఫర్టబిలిటీ పోయింది. బస్సుల సంఖ్య పెరిగితే ప్రశాంతం. అలా జరగాలంటే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇస్తుందా లేదా దాని మీద ఆధారపడి ఉంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ భవిష్యత్తు.